Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఓకే నేను నన్ను గెలిపిస్తే ఆలూరును డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారు కదా ఎన్నికల్లో. మరి ఏం డెవలప్ చేస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ లేదు, మీకు ఫండ్ ఇవ్వదు, పార్టీ ఫండ్, మీకు గవర్నమెంట్ ఫండ్ ఇవ్వదు, ఓడిపోయిన ఎమ్మెల్యే గారు ఇస్తే వీరభద్ర గౌడ్ గారికి ఇస్తారు. ఆయన ఏమైనా లెటర్స్ పెట్టుకుంటే పలానా రోడ్లకనో కాలువకనో ఆయనకి ఇస్తారు. మిమ్మల్ని మీకైతే ఒక రూపాయి కూడా రాదు, మీకు ఎస్డిపి నిధులు ఏమి రావు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రజలకు ఏం చెప్తారు? నేను ఎమ్మెల్యేగా గెలిచినతోనే ఆఫీసర్లతోన 6 మండలాల దగ్గర ఎట్లా, ఎందుకంటే ప్రతి గ్రామం రిపోర్ట్ నాతో ఉంది. ఏ రోడ్ ఎట్లుంది, ఏ గ్రామానికి ఏదో మొత్తం 6 మండలాలు మొత్తం చెప్పి నేను ఎస్టిమేషన్ వేయించి, నేను గెలిచినతో 3 నెలలకే ఎస్టిమేషన్ వేయించి మొన్న కలెక్టర్ గారికి మొన్న 3 నెలల క్రితం కలెక్టర్ గారు మొత్తం డేటా ఇచ్చిన నేను. ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు పత్తికొండకు వస్తుంటే ఆఫీసర్లతో డేటా లేదు, ఆలూరుది డేటా లేదు, వీరభద్రగౌడ్తో డేటా లేదు. నన్ను అడిగినారు, వాళ్ళందరూ నన్ను అడిగినారు. నేను ఇస్తే విత్ 5 నిమిషాల వాళ్ళకి డేటా పెట్టినా. 6 మండలాల రోడ్లు డెవలప్మెంట్ది వాళ్ళకి పెట్టినాను. నేను ఇచ్చినాను, కలెక్టర్ గారికి ఇచ్చినాను. అదేవిధంగా మన జిల్లా మంత్రి వచ్చినారు కదా నిమ్మల రామయ్య నాయుడు, ఆయనకని ఇచ్చిన. సార్ మా ఆలూరు డెవలప్మెంట్ చేయండి సార్, రోడ్లు చాలా దరిద్రంగా ఉన్నాయి. మా ఆలూరు పక్క నేను కలెక్టర్ గారికి పోయినప్పుడు చెప్తున్నాను, సార్ మీరు మా ఆలూరుకి ఒకసారి విజిట్ చేయాలి సార్, మీరు చేస్తే మా ఆలూరు ఎట్లా చూడండి సార్, మీరు డెవలప్మెంట్ కావాలి సార్, మేము చేయాలి సార్ అని చెప్తున్నాను. అంటే నాకేమి, నేను గెలిచినాను కాబట్టి ఎవరు చేసినా ఒకటే డెవలప్మెంట్, మా ఆలూరు డెవలప్మెంట్ కావాలని చెప్తాను. నేను మొత్తం ఇచ్చిన డేటా. మొన్ననే హెబ్డం నుంచి కురుకుందికి ఆ ఊర్లో ఆ గ్రామంలోనైతే నేను అన్ని గ్రామంలో తిరిగినాను కదా, ప్రతి గ్రామంలో పోతే వాళ్ళు అసలు ఏడ్చేదోటి తక్కువ ఆ గ్రామస్తులు. నీళ్ళని ఆయన మంత్రి గారిని 5 సంవత్సరాలు అడిగినారంట, ఆయన ఏం పట్టించుకోలేదన్నారు. నేను పోయినా అదే మొన్ననే ఐఏబీ మీటింగ్లోన కలెక్టర్ గారికి, సార్ ఇది ఒక్కటి ఎస్టిమేషన్ వేయించి 30 లక్షలు పైప్ లైన్ వస్తుంది, ఎస్టిమేషన్ వేయించి కలెక్టర్ గారికి ఇచ్చిన. నేను సార్ దయచేసి ఇది ఒక్కటి చేయండి సార్, చాలా గ్రామంలో నీటి కొరత చాలా ఉందని చెప్పిన. నేనంటే మా ఆలూరు తరఫున ప్రతిదీ డెవలప్మెంట్ కోసం నేను అధికారులకు ఇస్తూనే ఉంటాను. ఏమి ఇచ్చినా అది కంఠశోష అవుతుంది తప్పితే ఏం డెవలప్మెంట్ జరగదు కదా. అది అది అధికారంలో వాళ్ళు. ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? నేను అదే చెప్తాను. నేను డెవలప్మెంట్ నేను ఇచ్చినాను, నా లెటర్ ప్యాడ్లు తీసుకొని పక్క ప్రూఫ్తో ఇచ్చిన. నేను మనమంతా ఇస్తున్నాము, వాళ్ళు చేయకుండా నా తప్పు కాదు కదా. మా జగన్మోహన్ రెడ్డి మా అధికారం పార్టీలో వచ్చింటే మేము స్వయాన పోయి సీఎం దగ్గర పోయి నేను కూర్చొని తీసుకొని వస్తుంటే నిధులను. సరే, డెవలప్మెంట్ విషయం పక్కన పెడితే మీ నియోజకవర్గంలో ప్రధానంగా ఇప్పుడు ఒక సమస్య ఉంది, యురేనియం. కపటాల పరిధిలో యురేనియం తవ్వకాలు చేస్తూ ఉంటారు. ఇప్పటికే నమూనాలు సేకరించే పనులు ఉన్నారు. ప్రతి భూముల్లో కూడా పెద్ద పెద్ద గోయిలు పెట్టేశారు. రైతులంతా వ్యతిరేకిస్తున్నారు, వామపక్షాలంతా వాళ్ళకి మద్దతుగా నిలబడ్డాయి. దాని గురించి మీ కామెంట్ ఏంటి? అసలు మీ కామెంట్ పోయినాం కదా, సపోర్ట్ ఇచ్చినాం కదా మేము పోయినాము. అంతా మొత్తం మన రాష్ట్రం అంతా మొత్తం ఏ ఛానల్ చూసినా మందే వచ్చింది. ఆ రోజు పోయినా ఒప్పుకునే ప్రసక్తి లేదు. అడిగిన యురేనియం తవ్వకాలు తగిలితే క్యాన్సర్లు వస్తాయి, బబ్బులు పెరుగుతాయి, అంత మంటలు పుడతాయి, నీళ్ళు కలుషితం అయిపోతుంది అని మా గ్రామస్తులు మొత్తం అందరికి చెప్పినాను. చెప్పిన దానికి అవగాహన మనం చెప్పిన దానికి మొత్తం ఆ గ్రామస్తులు అలర్ట్గా ఉన్నారు. వాడు మాత్రం యురేనియం తవ్వకాలు జరిగినిచ్చే ప్రసక్తి లేదు. ఎప్పుడన్నా కానీ అక్కడ వాళ్ళ గ్రామస్తులు ఏమైనా వచ్చినా నేను ఇమీడియట్గా వెళ్ళిపోయి వాళ్ళకి సపోర్ట్ ఉంటాం. ఆడ మాత్రం తవనిచ్చే ప్రసక్తి ఉండదు. మీ బాస్ పైన ఎఫ్బిఐ కేసులు పెడుతున్నారు ఇప్పుడు, అదానీ కేసులు, సెకీ కేసులు, మొత్తం కూడా కరెంటు దానికి సంబంధించి విద్యుత్కి సంబంధించి మొత్తం అదానీ కేసులు అన్నీ కూడా బనాయించారు కదా. మీరు ఇలా అందరూ ఎదురు తిరుగుతా పోతే మీ మీద కూడా కేసులు పడతాయి కదా. పెట్టండి, ఏమవుతాయి కేసులు? అవి కొత్తగా ఏముందని పెడతారు నా మీద, ఏముందని పెడతారు. ఇప్పుడు మీ మీద కేసులు లేవు, కేసు లేదు నా మీద. ఏముంది, మేము అంతా రైల్వేకి జిఎస్టీ కడతాం అంతే. నా మీద ఏముంటుంది? 18% జిఎస్టీ కడతాం మేము. ఇంక నా మీద ఏముంటుంది కేసు? మాకేమైనా ఇల్లీగల్ ఏమైనా దందాలు ఉంటాయి కదా మా మీద కేసు పెట్టేది. వాళ్ళు నన్ను ఏం చేసుకోలేరు. ఏమి డెవలప్ చేయకుండా 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీకు టికెట్ ఇస్తే ప్రజల ముందుకు ఏ విధంగా వెళ్తారు? ఇదే చెప్తామని, చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ మేము చెప్తున్నాము, చంద్రబాబు నాయుడు కలిసినా కానీ ఆయన పట్టించుకోలేము, మన ఆరును చిన్న చూపు చూసినా అదే చెప్తాము. వాళ్ళ మీద కదా, మాది కాదు అధికారం ఉండేది. ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత మీకే ఆఫర్ రాలేదా అధికార పార్టీ నుంచి, కూటమి నుంచి? ఫస్ట్ గెలిచినప్పుడు వచ్చింది, అని ఇప్పుడు మళ్ళీ రాలేదా? ఇప్పుడేం రాలే. నువ్వు ఒక్కడేంది ఏం చేస్తావు అక్కడ, ఇటువైపు వచ్చేసి? అట్లేం లేదు. వాళ్ళకే దేంటి కూడా 164 మంది ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని తీసుకుని ఏం చేస్తారు? వాళ్ళకే ఎన్ని కొన్ని వాళ్ళు కొట్లాడబట్టి మీరే చూస్తున్నారు. వాళ్ళకే కుస్తీలు పడుతున్నారు, ఎమ్మెల్యేలు కుస్తీలు పడుతున్నారు. ఇప్పుడు చూస్తున్నాము ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళకే పడుతుంది. మమ్మల్ని ఏం చేసేది? ఆదినారాయణ రెడ్డి బీజేపీ, టీడీపీ, కూటమి ప్రభుత్వమే కదా కూటమే కదా బీజేపీ, జనసేన, టీడీపీ అంతా ఒకటే కదా, కూటమే కదా. వాళ్ళే కుస్తీలు పడుతుంది, మేము ఏం కుస్తీలో మేము కుస్తీలు పట్టారా?
ఇదన్నా ప్రశాంతంగా ఉన్నాం మేము ఇక్కడ. ఇప్పటి వరకు ఎప్పుడే గానీ వీరభద్ర గౌడ్ గారితో మీరు మాట్లాడలేదు? లేదు, మాట్లాడలేదు. ఒకసారి ఆయన బర్త్డేకి విషెస్ చెప్పే ఏదో ఫోన్ చేసినట్టు. ఎప్పుడు 2022లో. ఓకే, అంత ప్రేమ ఆయన మీద మీకు? ఏమో ఇప్పుడు మనిషి ఏదన్నా కానీ బర్త్డేకి ఇసొచ్చు. బర్త్డే అంటే ఎవరైనా ఇసొచ్చు. నువ్వు దానికేం పార్టీలకు సంబంధం లేదు, నా వ్యక్తులకు సంబంధం లేదు, వ్యక్తిత్వం అంతే. ఓకే, ఎమ్మెల్యే గారు, తమిళనాడులో జల్లికట్టు సాంప్రదాయంగా జరుగుతుంటుంది వాళ్ళకి అక్కడ క్రీడాది. అదేవిధంగా మీ దగ్గర బన్నీ ఉత్సవాలు జరుగుతుంటాయి అనమాట. దాని మీద కూడా గతంలో ఒకసారి మీరు ఏదో కామెంట్స్ చేశారు, మీరు బన్నీ ఉత్సవాలు ఖచ్చితంగా ఇక్కడ జరగదా, ఆనవాయితీగా వస్తుందని. అదేంతా కొట్టుకోవడము అదంతా ఏదో ఉంటుంది కదా. అంతా కొట్టుకోండి కాదు సార్. బన్నీ ఉత్సవాలు అంటే సాంప్రదాయం, అది అంతే. దేవుడు వెళ్ళినప్పుడు బన్నీ ఉత్సవాలు అంటే మామూలు అంటే ఎవరు అడ్డు రాకున్నట్లు కట్టెలు పట్టుకొని, ఇప్పుడు జనాలు వస్తే ఇప్పుడు అదే కట్టెలతో కొట్టుకుంటారు, పుంజులు పట్టుకొని కొట్టుకోరు. అది పుంజులు తీసుకొని ఇప్పుడు జనాలు దేవుని మీదకి వస్తారని మామూలు కట్టెలు పట్టుకొని లైన్ పోతుంటారు అంతేని. మళ్ళీ అది కొట్టుకొని ఆనవాయితీగా వస్తుంది. అది మామూలు అది కొట్టుకోవడం కాదు. అది కొట్టుకోవడమే చూపించారు చాలాసార్లు టీవీలలో కూడా, కొట్టుకోవడం, గాయాలు అవుతున్నాయి అది ఇది అంటే మామూలు వ్యక్తిగతం ఏమైనా ఉంటే వాళ్ళు చేసుకుంటారు తప్ప అసలు బన్నీ ఉత్సవాలు అంటే మామూలు సాంప్రదాయబద్ధంగా మామూలు అంతా దేవుని ఎత్తుకొని మొత్తము అక్కడ కొండ మీద దిగి అక్కడ పోయి ఇక్కడ కిందకు వచ్చి అక్కడ వచ్చి మళ్ళీ తీసుకొని పోయి అక్కడ కార్యక్రమం చెప్తారు. అక్కడ ఏమో పంటలు ఎట్లా ఏమో అప్పటి నుంచి సాంప్రదాయబద్ధంగా వస్తుంది. అందుకని అప్పటి నుంచి అదే వస్తుంది. కానీ అది కొట్టుకోవడం కాదు, అది సాంప్రదాయబద్ధంగా జరిగేది. గతంలో కపట్రాల వెంకటరమణ నాయుడు కుమార్తె బుజ్జమ్మ గారిని వైసీపీలో టికెట్ ఇస్తామని ఇక్కడ తీసుకొచ్చారు. ఎవరు, రామసుబ్బారెడ్డి గారు ఆమెకు టికెట్ మీకే అమ్మ ఈసారి బీసీకి వెళ్ళాలనుకున్నాం, వాల్మీకి సమాజం కింద మీకు టికెట్ ఇస్తామని ఆమెను పార్టీలోకి తీసుకొస్తే ఏదో చిన్న చిన్న కారణాల వల్ల ఆమెను పక్కన టికెట్ మీకే అన్నారు. తిరిగి ఆమె టీడీపీ సొంత గుట్టికి వెళ్ళిపోయింది, టీడీపీకి వెళ్ళిపోయింది. టీడీపీలోకి వెళ్ళినా కూడా ఎన్నికల సమయంలో లోపాయకర ఒప్పందంలో మీకు సపోర్ట్ చేసింది బాగానే బుజ్జమ్మ గారు అంటారు. అసలు సపోర్ట్ మాకేం సపోర్ట్ చేయలేదు. బాగా గట్టి తిరిగింది పార్టీ పరంగా, మొత్తం అన్ని గ్రామాలు మండలం అని తిరిగింది కదా టీడీపీకి ఓట్లేయండి అని. ఆమె ఎప్పుడు మాకేం సపోర్ట్ చేయలేదు. బన్నీ ఉత్సవాలు మీరు సమర్థిస్తారు? బన్నీ ఉత్సవాలు సాంప్రదాయం అంతే. ఉత్సవాలు అది కొట్టుకోవడం కాదు. అది బన్నీ అంటే బన్నీ ఉత్సవాలు అంటే బన్నీ ఆ దేవుని తీసుకొచ్చినప్పుడు పుంజులు తీసుకొని మొత్తం కర్రలు తీసుకొని దేవుని దగ్గర అడ్డు రాకూడదు, కట్టలు అడ్డం పెడతారు అంతే, తీసుకొని అట్లా పోతుంటారు దేవుణ్ణి. అంతేగాని అది కొట్టుకోవడం కాదు. అది బయట ఏమన్నా కొట్టుకుంటున్నాం. మళ్ళీ ఆడ దేవుణ్ణి ఎత్తుకుపోయేటప్పుడు కొంతమంది ఇప్పుడు ఎక్కువ చాలా దాదాపు 1000 జనంలో భక్తులు వస్తుంటారు. అప్పుడు ఏ ఊరికోరికి తగులుకొని కొట్టుకుంటారు. అది తప్ప దేవుని గురించి అసలు దేవుడి గురించి మాత్రం అది అసలు కొట్టుకునేది కాదు. అది ఓకే. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా కలిసారా? కలిసినా కదా మొన్న. ఓకే, ఏమన్నారా? ఏమంటారు ఏముంది అనేక అడగలేదా మీరు? అన్న అసెంబ్లీకి వెళ్దామన్నా ప్లీజ్ అన్నా అనేసి. ఇప్పుడు అంత పెద్దలు అందరు ఉన్నారు, ఊకిన నేను ఒకటి అడిగితే ఏం బాగుంటుంది? ఎవరో ఒకరు అడగాలి కదా. అడిగినాను సార్ పోతే బాగుంటుంది సార్ అన్నాము. ఆయన అదే అన్నాడు, ఎందుకబ్బా మనకి పోయినా కానీ 2 నిమిషాలు ఇస్తారు, ప్రతిపక్ష హోదా ఇస్తే బాగుంటుంది అనే లెక్కలో ఆయన పాలసీ అనుకుంది. ఎట్లంటే ఆడ పోయి ఎమ్మెల్యేగా కూర్చుంటే ఏం బాగుంటుంది, ప్రతిపక్ష నాయకుడు కూర్చుంటే కొద్ది హోదా ఉంటుంది, కొంత టైం ఇస్తారు, 20 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇస్తారు. టైం ఇస్తే దాని ప్రజల గురించి మాట్లాడేది బాగుంటుంది. ఏమికుంటారు 2 నిమిషాలు పోయి ఆయన కానీ ఏం చేస్తాడు పాపం, ఇవ్వచ్చు కదా వాళ్ళు కానీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.